నేను చావా సినిమా మీద ఒక రివ్యూ చేసిన. అయితే ఆ సినిమా స్టోరీ కల్పితం మాత్రమే, వాస్తవం కాదు అని కొందరు కామెంట్ చేశారు. నిజమే. నిజానికి హిందువులని, హిందుత్వాన్ని అణగదొక్కడానికి చరిత్ర పుస్తకాల్లో చేర్చకుండా చేసిన ఘనత అప్పుడున్న ప్రభుత్వాలదే. వాస్తవానికి హిందుత్వం, సనాతన ధర్మం, కాషాయం జెండా రెపరెపలాడడం కోసం ఎందరో వీరులు చేసిన పోరాటాలు, బలిదానాలు అన్ని పచ్చి నిజాలే. చావా సినిమాలో చరిత్ర వాస్తవాలను ఆధారంగా తీసుకొని తీసిన సినిమానే. కాకపోతే కొందరు వాస్తవాలను ఒప్పుకోరు. ఛత్రపతి శివాజీ కొడుకు శివాజీ మన్మడు భారతదేశం హిందుత్వం, కాషాయం జెండా, సనాతన ధర్మం కోసం ప్రాణ బలిదానాలు చేయలేదనుకుందాం. అసలు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రనే చెప్పుకునేంత గొప్పది కాదు అనుకుందాం. మరి భారతదేశంలో గల్లీ గల్లీకి గాంధీ విగ్రహాల కన్నా శివాజీ విగ్రహాలు ఎందుకు ఎక్కువ ఉన్నాయి? ఎందుకు జనాలు ఛత్రపతి శివాజీని దేవుడి కన్నా ఎక్కువ ఆరాధిస్తున్నారు? ఈ రోజు కాషాయం జెండా భారతదేశంలో రెపరెపలాడుతుంది అంటే నాడు నిజాలను కాలగర్భంలో కలిపిన ఎందరో వీరుల ఆత్మ బలిదానాలున్నాయి. ఆ నిజాలను పాతాళంలోకి ఎంత అనగదొక్కాలని చూసినా భూమాత ఆ నిజాలను మొలకెత్తి చిగురించేలా చేస్తది. ఆ చిగురించిన చెట్టుని మహావృక్షంలా ఎదిగేటట్టు చేయడం మన బాధ్యతనే. జై భవానీ, నమః పార్వతీ